వినయ్ వర్మ గారు చాలామందికి వినయ్ వర్మ గారు అంటే మీ గురించి మేము చూసిన వెంటనే గుర్తుపడతారు. బట్ మిమ్మల్ని ఫోటో చూపించిన వెంటనే ఈయన బాలీవుడ్ యాక్టర్ కదా అంటారు. మీకు మీ దాకా వచ్చింది అది? ఎందుకు జనాలు చాలా మంది చాలా మంది వై ఇస్ దట్? మీరు ఎందుకు మీరు తెలుగైట్ కదా, మీరు తెలుగు. ఐఎమ్ నాట్ తెలుగు పర్సన్. అవునా? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ లెట్ us నాట్ యూజ్ దిస్ వర్డ్ బాలీవుడ్. ఓకే. లెట్ us కాల్డ్ హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ. ఓ. అలాగే ఇక్కడ కూడా టాలీవుడ్ వద్దు, మన తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అని చెప్దాం. ఎందుకంటే మన భాష మనం ఎందుకు పక్కన పెట్టాలి? ఓకే. హిందీ ఫిల్మ్ ఇండస్ట్రీ. మేబీ బికాస్ మై ఫేస్ ఈజ్ నాట్ టిపికల్ తెలుగు ఫేస్ ప్రాబబ్లీ, అండ్ ద వే ఐ స్పీక్ తెలుగు ఈజ్ నాట్ తెలుగు స్పీకింగ్ వే. సో లాట్ ఆఫ్ థింగ్స్, పర్హాప్స్ ఇట్ ఈస్ ద ఫేస్ అండ్ పర్సనాలిటీ ఓన్లీ. ఇంకేం లేదు, దట్ ఈస్ ఓన్లీ ఐ కెన్ టెల్. చాలామంది ఇప్పుడు కూడా కొత్త సెట్కి వెళ్ళినా బాంబే నుంచి వచ్చాడా అని ప్రొడక్షన్ వాళ్ళు అక్కడ పెరిఫరీలో వాళ్ళు అనుకుంటారు అట్లా. ఓకే. అది ఎక్కడ నుంచి సార్ మీరు ప్రాపర్? హైదరాబాద్ అమ్మా. మా తాతలు ముత్తాతలు యూపీ నుంచి వచ్చారు. సో ఇక్కడ సెటిల్ అయ్యి ఉన్నాము. ఓల్డ్ సిటీలో ఉండే మేము ఫస్ట్. మళ్ళీ మా పేరెంట్స్ జాబ్ కోసం ఇక్కడికి వచ్చారు, దిస్ పార్ట్ ఆఫ్ ది సిటీ. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాం. సార్ అసలు అంటే మీరు మీ కెరియర్ స్టార్టింగ్ ఇండస్ట్రీతో స్టార్ట్? లేదమ్మా, నేను చాలా జాబ్స్ చేశాను. గవర్నమెంట్ జాబ్స్ చేశాను, ప్రైవేట్ జాబ్స్ చేశాను. నా లాస్ట్ ఉద్యోగం బ్యాంక్తో ఉండే. ఐ వాజ్ అ బ్యాంక్ ఆఫీసర్. అది మానేసి ఒకటే జీవితం కదా మనకు, ఒకటే ప్యాషన్ ఫాలో చేద్దాం లైఫ్లో అని ఆ రిస్క్ తీసుకున్నాను. దేవుడి దయ వల్ల అది పండించింది. ఫస్ట్ 5-6 ఇయర్స్ బాగా స్ట్రగుల్ చేశాను ఫైనాన్షియల్గా. జాబ్ వదిలేసిన తర్వాత ఏం లేకుండే వర్క్. ఎందుకంటే మన పబ్లిక్ రిలేషన్స్ చాలా పువర్. నెట్వర్కింగ్ అనేది మనకు తెలియదు. ఎవరికి ఫోన్ చేయాలి, ఫోన్ చేసి ఏం చెప్పాలి, ఏం అడగాలి, ఎట్లా మాట్లాడాలి అని ఏం తెలియదు మనకు. సో అందులో 5-6 ఇయర్స్ ఫైనాన్షియల్గా బాగా సఫర్ చేశాను. కాకపోతే ఎప్పుడైతే ఆ కాలంలో నా బ్యాంక్ బ్యాలెన్స్ జీరోకి వస్తుండే, అప్పుడు దేవుడు ఎక్కడి నుంచో పని పంపించేవాడు. ఎక్కడి నుంచి ఎట్లా వచ్చేది నాకు తెలియదు. ఆ 5-6 ఇయర్స్ మీరు కోచింగ్ లేదు? కోచింగ్ లేదు, ఏం లేదు. కోచింగ్ అంటే ఎవరు వస్తారు మా కోచింగ్కి? ఎందుకు వస్తారు నా దగ్గర? నేను ఎవరిని? మీరేమన్నా కోచింగ్ తీసుకుంటూ? ఏం లేదు, ఏ కోచింగ్ తీసుకోవాలి నేను. ఉద్యోగం మానేసిన తర్వాత జాబ్ ఆఫర్స్ వచ్చాయి కొన్ని ప్లేసెస్లో, కానీ లేదు. ఒకసారి ఉద్యోగం మానేసి మన ప్యాషన్ మనం ఫాలో చేస్తున్నప్పుడు మళ్ళీ ఉద్యోగం చేయడం ఈజ్ గోయింగ్ బ్యాక్ టు మై సెక్యూరిటీ జోన్, సేఫ్ జోన్. అంటే ఇండస్ట్రీలో ఉండాలని అనుకున్నారు కదా? ఆఫ్ కోర్స్. ఇప్పుడు యాక్టింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారా 5-6 ఇయర్స్? ఏం చేస్తాము, రంగస్థలం రంగస్థలం చేయాలంటే మా జేబు నుంచి డబ్బులు పెట్టాలి. ఎవరిస్తారు మనకు పైసలు? సో అది చేస్తుంటే దట్ వాజ్ వన్ ప్రాక్టీస్ ఫర్ మీ. అప్పుడప్పుడు ఈ రైటింగ్ అసైన్మెంట్, ఆ రైటింగ్ అసైన్మెంట్, అప్పుడప్పుడు ఒక డబ్బింగ్ అసైన్మెంట్ అక్కడక్కడ వస్తుండే. బట్ ఆఫ్టర్ 5-6 ఇయర్స్ తర్వాత వర్క్ స్టార్ట్ రావడం మొదలైంది. అప్పుడు కూడా నేను ఏ వర్క్ వచ్చినా తీసుకోలేదు, ఇప్పుడు కూడా తీసుకోను. అప్పుడు కూడా బాగా సెలెక్టివ్గానే తీసుకున్నాను. అప్పుడు ఆ పీరియడ్లో కూడా వర్క్ చేయాలంటే డబ్బుల కోసం ఏదో చేసేవాడిని, చేయలేదు. ఎందుకంటే స్థాపించాలంటే మనము వీ హ్యావ్ టు డూ సెలెక్టివ్ వర్క్ కదా. రెగ్యులర్గా ఆర్టిస్ట్ అయిపోవాలని నాకు లేకుండే. నేను ఏదో చేస్తే ఐ షుడ్ బి రిమెంబర్డ్ ఫర్ వాట్ ఎవర్ లిటిల్ వర్క్ ఐఎమ్ డూయింగ్. ఐ షుడ్ ఫీల్ హ్యాపీ అట్ ది ఎండ్ ఆఫ్ ది డే. నేను ఈరోజు షూటింగ్ చేశాను, ఇంత డబ్బులు వచ్చాయని కాదు. ఐఎమ్ హ్యాపీ డూయింగ్ వాట్ ఐ డిడ్. చివరికి స్క్రీన్ మీద ఎంత వస్తుందో రాదో ఏమేమవుతుందో ఎడిటింగ్లో మనకు తెలియదు. కాకపోతే వర్క్ చేసినంత వరకు ఇట్ ఈస్ ఫుడ్ ఫార్ మై సోల్ ఆర్ నాట్ ఫుడ్ ఫర్ ద హౌస్.